మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో క్రీస్తులో నీ జీవితం అనే విషయాల గురించి తెలుసుకుందాం. మొదటి పాఠం, ఆరంభం. యేసుక్రీస్తును తెలుసుకొనుట అనేది అత్యంత ఉత్తేజభరితమైన అనుబంధమని నీవు గ్రహిస్తావు. ఇది సర్వాధికారి అయిన ప్రేమ కలిగిన దేవునితో సహా స్వపేతమైన జీవితానికి ఆరంభం. క్రీస్తు యేసు ప్రభువుతో తన జీవితాన్ని ఆరంభించాలనుకునే వ్యక్తికి 4 ఆత్మీయ నియమాలు అవసరం. వాటిని క్లుప్తంగా వివరించటం జరిగింది. ఈ క్లుప్త విశేషణ క్రీస్తులోని నూతన అనుబంధానికి సంబంధించిన నియమాలను అర్థం చేసుకొనుటకు సహాయకరంగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 4 నియమాల గురించి, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకొనుట అనే విషయాల గురించి ఒక వీడియో చేశాను. ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వబడి ఉన్నది. వీటిల్లో మొదటి నియమం, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, మన జీవితాలకు గొప్ప ప్రణాళికను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాల గురించి తెలియపరచబడినది. రెండో నియమం, మనం పాపులం, దేవుని నుండి దూరమైపోయాం, అందుచేత దేవుని ప్రేమను గూర్చి మన జీవితాల వల్ల ఆయనకున్న ప్రణాళికను గూర్చి మనకు తెలియదు. రెండో నియమంలో వీటి విషయాల గురించి తెలియబడినది. మూడో నియమం, యేసుక్రీస్తు మన పాప పరిహారం కొరకు దేవుడు ఏర్పరిచిన ఏకైక ఏర్పాటు. ఆయన ద్వారా మాత్రమే మనం మన జీవితాల కొరకైన దేవుని ప్రణాళికను మరియు దేవుని ప్రేమను తెలుసుకోగలం, అనుభవించగలం. ఈ విషయాలు మూడో నియమంలో తెలియపరచబడి ఉన్నది. నాలుగో నియమం, మనం తప్పనిసరిగా యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరించాలి. అప్పుడే మన జీవితాల కొరకైన ఆయన ప్రణాళికను మరియు దేవుని ప్రేమను తెలుసుకోగలం మరియు అనుభవించగలం. ఈ విషయాలు 4వ నియమంలో తెలియపరచబడి ఉన్నది. ఇందులో మొదటి భాగం, నీకున్న క్రీస్తు అనుబంధంలో నిశ్చయత. క్రీస్తుతో నీకున్న అనుబంధంలో నిశ్చయత కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు సంపూర్ణంగా క్షమించబడి దేవుని చేత అంగీకరించబడ్డావు. క్రీస్తు యేసు శిలువలో పొందిన మరణం ద్వారానే దేవునితో నీకు స్పష్టమైన అనుబంధాన్ని ఏర్పరిచింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదవగలిగినట్లయితే, ఇక్కడ దేవుని ముందు నీ అంగీకారానికి పునాది అయిన 3 ముఖ్య పదాలను ఈ వచనాలు వివరిస్తాయి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడనూ అతిశయపడ వీల్లేదు. దయ, ప్రతిఫలం ఆశించని ఉపకారం, అనర్హుడైన వారిని అర్హునిగా చేసే బహుమానం. దేవునితో నీ వ్యక్తిగత సంబంధాన్ని స్థాపించడానికి దయ ఎంతో ప్రాతినిధ్యం పోషించింది. ఈ సంబంధానికి నీవు అర్హుడవు కావు, లేదా నీ మంచి కార్యాలు సంపాదించి పెట్టలేవు. అంతకు మించి క్రీస్తును అంగీకరించి స్వీకరించుట వల్ల దేవుని నుండి నీకు లభిస్తున్న ఉచిత బహుమానం రక్షింపబడుట, కాపాడబడుట, ఉపద్రవం నుండి రక్షింపబడుట. ఈ వచనంలో రక్షించబడుట అంటే నీకు ఏమి అర్థమైంది? వేటి నుండి నీవు కాపాడబడ్డావు? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం చదవగలిగినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది, ఎలాగనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ వచనంలో చెప్పబడుతున్నది పాపం వల్ల వచ్చే జీతం మరణం. క్రీస్తు శిలువపై మరణం నీ పాపాలకు పరిహారమని ఎప్పుడైతే నీవు అంగీకరించావో, నీ సొంత పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించబడి నిత్య తీర్పు నుండి కాపాడబడ్డావు. విశ్వసించుట, నమ్మిక, విశ్వాసం, మానసికంగా అప్పగించుకొనుట. క్రీస్తును స్వీకరించుటలో నమ్మిక ఏం చేస్తుంది? దేవుని యందు, ఆయన వాక్యమందు నిశ్చయత లేదా నమ్మిక ఉంచడం. క్రీస్తునందు నీ పాపాల కొరకై ఆయన మరణమందు ఎప్పుడు నీవు నమ్మిక ఉంచావో అప్పుడు
నీవు క్రీస్తును స్వీకరించావు. నీ స్వంత అర్హతల ద్వారా దేవుని దయను సంపాదించగలను అనే నమ్మకం బదులు యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడో దానిని విశ్వసించుట ద్వారా దేవునితో సమాధానపరచబడి తిరిగి సమకూర్చబడినావు. రెండో భాగం, క్రీస్తుతో నీ బంధాన్ని అర్థం చేసుకొనుట. క్రీస్తుతో నీ సంబంధం సత్యమే అనడానికి అనేకమైన ఉత్తేజభరితమైన విషయాలు ఉన్నాయి. ఈ సత్యాలను నీవు అర్థం చేసుకుంటే అవి క్రీస్తుతో సిద్ధమైన పునాదికి ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఇక్కడ 5 బైబిల్ సత్యాలు ఉన్నాయి. యేసు ప్రభు నీ కోసం ఏం చేశాడో అని చూపిస్తాయి. 1, క్రీస్తు నీ పాపాలను క్షమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఎప్పుడు నీ పాపాల క్షమాపణ కొరకు క్రీస్తు మీద నమ్మిక ఉంచావో అప్పుడు భూత భవిష్యత్ వర్తమానాల కాలాల పాపాలన్నీ క్షమించబడ్డాయి. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అని తెలియడం వలన నీ ఆలోచనల్లోని మార్పులను గమనించావా? 2, క్రీస్తు నిన్ను దేవుని కుమారునిగా మార్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో నీవు దేవుని కుమారుడవు కావడం అనేది ఎలా సంభవించినది? నీవు క్రీస్తును స్వీకరించావు, ఆయన నిన్ను రక్షిస్తాడని నమ్మావు. 3, క్రీస్తు నీ జీవితాలలోనికి వచ్చాడు, ఆయన నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో నీవు క్రీస్తును స్వీకరించడానికి ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడు నీకున్న సంబంధం ఎక్కడ? నీ జీవితంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ఏ పరిస్థితుల వలన క్రీస్తు నిన్ను విడిచిపెట్టేస్తాడు? విడిచిపెట్టే ఏ పరిస్థితులు లేవు. దీని ప్రకారం ఎన్నిసార్లు క్రీస్తును స్వీకరించడం అవసరం? ఒకే ఒక్కసారి. 4, క్రీస్తు నీకు నూతన జీవితం ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎప్పుడైతే క్రీస్తును నీ సొంత రక్షకునిగా ప్రభువుగా స్వీకరించావో అప్పుడే నీ నూతన జీవితం ఆరంభమైంది. నీవు ఆయనలో ఎదిగేందుకు అనేకమైన నూతన గుణ లక్షణాలను దేవుడు నీలో మరింతగా అభివృద్ధి కలిగిస్తాడు. 5, క్రీస్తు నీకు నిత్య జీవం ఇచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 13, నీవు ఎవరిలో నిత్య జీవితాన్ని కనుగొనగలవు? దేవుని కుమారునిలో. ఎవరు నిత్య జీవం గలవారు? దేవుని కుమారుణ్ణి కలిగిన వారు. నీవు దేవుని కుమారుణ్ణి కలిగి ఉన్నావా? యేసుక్రీస్తుని కలిగి ఉన్నావా? నీకు నిత్య జీవితం ఉందా? ఎప్పుడు నీ కొరకు నిత్య జీవం ఆరంభమైంది? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. 3వ భాగం, క్రీస్తుతో నీకున్న సంబంధాన్ని గూర్చి సందేహాల నిట్టూర్పు. అనుభూతులు ప్రాముఖ్యమైనవే అయినా క్రీస్తుతో నీ సంబంధం అనేది వాస్తవాల మీద ఆధారపడి ఉన్నది. అనుభూతులు దినదినానికి మారిపోతూ ఉంటాయి. అనుమానాలు, ప్రశ్నలు, అనుభూతులలో తేడాలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణమైనవే. అయితే అవే క్రీస్తుతో వ్యక్తిగత సంబంధానికి ప్రత్యేకం ఏమాత్రం కాదు. క్రైస్తవులు యేసుక్రీస్తును రక్షకునిగాను ప్రభువునిగాను నమ్మినవారు దేవుని యొక్క విశ్వాస్యతలో గల నమ్మికతోనూ ఆయన వాక్యంతోనూ జీవిస్తారు. మీకు కనిపిస్తున్న ఈ ట్రాక్టర్ పటం యొక్క విశ్లేషణను ఆధారం చేసుకొని ఇక్కడ చిత్రీకరించబడిన పటం అనుబంధానికి సంబంధించిన వాస్తవికత. దేవుడు, ఆయన వాక్యం. విశ్వాసం, దేవుని యందు ఆయన వాక్యము నందు నీ నమ్మిక మరియు అనుభూతుల గురించి తెలియజేస్తుంది. టైర్ ట్రాక్టర్ ని తోయడానికి ప్రయత్నం చేస్తే అది ఏమాత్రం ఉపయోగం లేదనేది అవుతుంది. బొమ్మను ఆధారం చేసుకొని అదేవిధంగా మనం మన భావాలపై ఆధారపడకుండా దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు అవేవో నీ అనుభూతులతో కూడినవి కానే కాదు,
అవి నీకు సంతృప్తిగా మూలాధారాలు. రేపెప్పుడైనా కానీ ఒకవేళ నీవు నేను క్రైస్తవుని అని అనుభూతిని పొందలేకపోతున్నావా? దేవుని యొక్క విశ్వాస్యతలో నీ విశ్వాసాన్ని, ఆయన వాక్యంలో నీ పూర్తి నమ్మికను ఉంచు. ఆయన వాక్యమును నీవు మరింతగా నేర్చుకున్న కొలది భవిష్యత్తులో వచ్చే ఏ అనుమానాలకైనా స్పష్టమైన వాస్తవాలతో జవాబు చెప్పగలవు. పరిస్థితులను బట్టి కాక దేవుని వాక్య సత్యాలను బట్టి నీ భావాలు ప్రతిస్పందించడం జరుగుతుంది. 4వ భాగం, క్రియాత్మక అన్వయం. క్రీస్తుతో నీ అనుబంధాన్ని కలిగి ఉన్నప్పటి నుండి క్రీస్తు నీ పాపాలకు పరిహారం చెల్లించడానికి నమ్మావు. ప్రాథమికంగా దేవునితో నీకున్న సంబంధాన్ని తెలుసుకున్నావు. దేవునితో నీకున్న సంబంధం విషయంలో 5 సత్యాలను నేర్చుకున్నావు మరియు క్రీస్తుతో నీకున్న సంబంధాన్ని గూర్చి స్పష్టమైన నిశ్చయం కలిగి ఉన్నావు. ఇప్పటి వరకు ఈ 3 భాగాల్లో మనం తెలుసుకున్న విషయాలు. ఈ 4వ భాగంలో నీవు క్రీస్తులో ఎదిగేందుకు ఈ చెప్పబడిన సత్యాలు నీ జీవితంలో అనుభవించేందుకు ఇష్టపడి ఇప్పుడే ప్రారంభించు. నీవు క్షమించబడ్డావు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనయు అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధంగాను నిండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతలను తుడిచివేసి మనకు అర్థం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15-18 వచనాలు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా, ధర్మ విధులను వారి హృదయము నందించి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తరువాత వారు పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు. నీవు క్షమించబడ్డావు అనే విషయాల గురించి తెలుసుకుంటాం. నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11-13 వచనాలు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తాను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలాగనగా మరలా భయపడ్డకు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు, ఎలాగనగా అది ఆయనను ఎరగలేదు. నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు అనే విషయాల గురించి తెలుసుకుంటాం. నీవు క్రీస్తులో ఉన్నావు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు
నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయుదుము. గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దీనిలో నీవు క్రీస్తులో ఉన్నావు అనే విషయాల గురించి తెలుసుకుంటావు. నీవు నూతన జీవితాన్ని కలిగి ఉన్నావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన యెడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. వీటి గురించి మనం చదవగలం. నీవు నిత్య జీవితాన్ని కలిగి ఉన్నావు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:11-13 దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవం లేనివాడే. దేవుని కుమారుణ్ణి నామందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం వారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదియే. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10:27-29 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహసింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహసింపలేడు. నీవు నిత్య జీవితాన్ని కలిగి ఉన్నావు అనే విషయాల గురించి చదవగలవు. అయితే ప్రతిరోజు ఒక్కొక్క సత్యాన్ని తీసుకొని మరియు నీ జీవితంలో ప్రతిబించు. పైన వివరించబడిన సత్యంతో కూడిన వాక్యాలను పఠించు. అవి నీ జీవితంలో నిజాలైనందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ప్రాముఖ్యంగా తెలుసుకొనవలసిన ఈ సత్యాలు క్రీస్తులో నీవు ఎదిగేందుకు అత్యంత కీలకం. క్రీస్తులో నీకున్న సంబంధాన్ని గూర్చి ఎవరికైనా వివరించావా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.